ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. బ్రాహ్మణోత్తములకు, వేద పండితులకు, పెద్దలను, గురువులను, శ్రీమూర్తులను గౌరవించుచు హైందవ ధర్మమును, సాంప్రదాయాలను కాపాడేటువంటి బుధజనులకు అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా జే ఆస్ట్రో సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈరోజు వీడియోలోకి వస్తే, గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో సినీ యాక్టర్ రాజ్ తరుణ్ గారు, లావణ్య గారి గురించి ప్రముఖ టీవీ ఛానల్స్లో డిబేట్లు జరుగుతున్నాయి, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. వారు కోర్టు కేసులు దాఖలు చేసుకొని న్యాయం కోసం ఇరువురు పోరాడుతున్నారు. అయితే లావణ్య గారి యొక్క కోర్టు కేసు ఏమవుతుందో అనే ప్రశ్న నా మదిలో ఉదయించింది. దానిలో భాగంగా నా యొక్క యాస్ట్రాలజీ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ప్రశ్న జాతకం తయారు చేశాను. దానిలో వచ్చిన ఫలితం గురించి నేను మీ అందరికీ చేయదలుచుకున్నాను. దానిలో భాగంగానే ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వస్తే, ఈ జాతక చక్రంలో జాతకురాలు ఎవరైతే ఎవరి గురించి అయితే మనం ప్రశ్న అడిగామో, ఆ జాతకురాలు మనసులో ఏముంది అనేది తెలుసుకోవాలంటే చంద్రుడి యొక్క స్థితిని తెలుసుకోవాలి. చంద్రుడు వృశ్చిక భావంలో స్థితి పొంది ఉన్నాడు. చంద్రుడు బుధ నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. బుధుడు 4వ భావమును మరియు 2-3 భావాలని సూచిస్తున్నాడు. ఈ 2-3-4 భావాలు ఏం చెప్తున్నాయి అంటే, ఆమెకి 4వ భావం ఏంటంటే స్థిర చరాస్తులకి, వాహనాలకి, తల్లి ప్రేమకు సంబంధించిన భావం. అంటే ఆమె మనసులో స్థిర చరాస్తులు కోరుకుంటున్నారు, వాహనాలు కోరుకుంటున్నారు, తల్లి ప్రేమను కూడా కోరుకుంటున్నారు. అలాగే 2వ భావం ఏం చెప్తుందంటే ఆదాయాన్ని సూచిస్తుంది, ఇన్కమ్ను సూచిస్తుంది, కుటుంబాన్ని సూచిస్తుంది. అలాగే ఆమెకి ఏంటంటే ఇన్కమ్ కావాలి, ఆ ఇన్కమ్ను కూడా చూపిస్తుంది. అలాగే 3వ భావం ఏంటంటే ఈ కోర్టు కేసులో ప్రజల యొక్క సపోర్ట్ను కోరుకుంటున్నారు. 3వ భావం ప్రజల యొక్క సపోర్ట్ను సూచిస్తుంది. ఇక కోర్టు కేసు ఏమవుతుంది అనేది విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కోర్టు కేసు ఏమవుతుందో తెలుసుకోవడానికి 8th గస్ప్ సబ్లాడ్ని, 6th గస్ప్ సబ్లాడ్ని, 11th గస్ప్ సబ్లాడ్ని చూడాలి. 8th గస్ప్ సబ్లాడ్ చంద్రుడు అయ్యాడు. చంద్రుడు బుధుడి నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. ఇక్కడ బుధుడు ఇందాక చెప్పినట్టుగా 4వ భావాన్ని, 2వ భావాన్ని, 3వ భావాన్ని సూచిస్తున్నాడు. 4వ భావాన్ని, 2, 3 భావాల గురించి ఇందాక మీకు డిస్కస్ చేసి చెప్పాను. 8th సబ్లాడ్ ఏం ఇండికేట్ చేస్తున్నాడు అనేది. అలాగే ఇప్పుడు 6వ సబ్లాడ్ ఎవరంటే, 6వ సబ్లాడ్ వేనస్ తన సొంత నక్షత్రంలోనే స్థితి పొంది ఉన్నాడు. ఇక్కడ వేనస్ ఏ భావాలకు కారకుడయ్యాడు అని అంటే, 4వ భావానికి, 1వ భావానికి, 6వ భావానికి కారకుడయ్యాడు. ఈ 4వ భావం కీర్తి ప్రతిష్టల గురించి, రియల్ ఎస్టేట్స్ గురించి, ప్రాపర్టీస్ గురించి తెలియజేస్తాయి. 4వ భావం 1వ భావాన్ని కూడా చూపిస్తుంది. 1వ భావం హెల్త్ కాన్ఫ్లిక్ట్స్, అనారోగ్య సమస్యలను చూపిస్తుంది. అలాగే 6వ భావాన్ని మళ్ళీ ఇండికేట్ చేస్తుంది. 6వ భావం ఏంటంటే విన్ ఇన్ కోర్ట్ కేసెస్. ఇక్కడ 6వ భావాన్ని, 4వ భావాన్ని, 1వ భావాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ 6వ భావాధిపతి లావణ్య గారి కోర్టులో విజయం సాధించడాన్ని సూచిస్తున్నాడు. అలాగే మనసులో ఉన్న కోరికలు ఇచ్చలు నెరవేరుతాయి అనేది చూడటానికి 11వ భావాన్ని కూడా పరిశీలించాలి. 11వ భావ సబ్లాడ్ వేనస్ అయ్యాడు. మళ్ళా వేనస్ అయ్యాడు. వేనస్ తన సొంత నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. ఇందాక డిస్కస్ చేసినట్టు 11వ అధిపతి కూడా 4, 1, 6 భావాలను చూపిస్తున్నాడు. స్థిరాస్తుల్ని, తర్వాత ఆ కోర్టు కేసులో లావణ్య గారి విజయాన్ని చూపిస్తున్నాడు. కాకపోతే ఆమెకు ఏంటంటే అనారోగ్య సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని దీని ద్వారా తెలుస్తుంది. ఇక రాజ్ తరుణ్ గారి గురించి పరిశీలిస్తే, రాజ్ తరుణ్ గారి గురించి చూడాలంటే 5వ భావాన్ని, 12వ భావాన్ని పరిశీలించాలి. రాజ్ తరుణ్ గారు 5th యొక్క సబ్లాడ్ మూన్. ఈ మూను మెర్క్యూరీ నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. ఈ 5వ సబ్లాడ్ 4వ భావాన్ని చూపిస్తే, 4వ భావం ఏం చెబుతుందంటే అయోమయాన్ని, లాస్ట్ ఇన్ లవ్ అఫైర్స్ ని చూపిస్తుంది. రాజ్ తరుణ్ యొక్క లవ్ అఫైర్స్ లో నష్టం జరుగుతుంది, ఆయన అయోమయంగా ఉన్నట్టుగా తెలియజేస్తుంది. అలాగే 5వ సబ్లాడ్ 2వ భావాన్ని కూడా చూపిస్తున్నాడు.
ఐదో భావం ఆ, ఐదో భావం సబ్బులాడు రెండో భావాన్ని చూపించడం అంటే రెండో భావం ఆటల్ని, సంగీతాన్ని, మూవీస్ని దానివల్ల ధనాదాయాన్ని చూస్తుంది. ఆల్రెడీ ఆయన మూవీస్ ద్వారా ధనాదాయం పొందుతున్నాడు. అలాగే ఐదో సబ్బులాడు మూడో భావాన్ని కూడా చూపిస్తున్నాడు. మూడో భావం ఏంటంటే పరిస్థితుల్ని ఎదుర్కొని తట్టుకొని నిలబడే ధైర్యం, సాహసాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఎక్కడా కూడాను ఐదో సబ్లాడు ఐదో భావాన్ని కానీ 12వ భావం కానీ చూపించలేదు. 5, 12 భావాలు ఆయన కోర్టు కేసుకి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ కోర్టు కేసుకి గెలిచే భావాలు 5, 12 భావాలు ఇక్కడ ఇండికేట్ చేయట్లా. 4, 2, 3 భావాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ ఐదో భావాధిపతి రాజ్ తరుణ్ కోర్టు కేసుల్లో ఓడిపోవడానికి చూపిస్తుంది. 12వ సబ్లాడ్ గురించి డిస్కస్ చేద్దాం. 12వ సబ్లాడ్ సూర్యుడు. ఈ సూర్యుడు బుధుడు నక్షత్రంలోనే మళ్ళీ స్థితిపొంది ఉన్నాడు. ఇందాక డిస్కస్ చేసినట్టుగా బుధుడు 4, 2, 3 భావాలు కారకుడైనాడు. ఈ 12వ భావాధిపతి 4వ భావం కారకుడైనప్పుడు రియల్ ఎస్టేట్స్ డెవలప్ చేస్తారు. అలాగే 12th సబ్లాట్ రెండో భావాన్ని కూడా ఇండికేట్ చేస్తున్నాడు. ఆ రెండో భావం ఏంటంటే అధిక డబ్బులు కూడబెట్టడం, కొంచెం అసూయ, ద్వేషాలు మనసులో ఉండటం, అధికంగా తన ధన సంపాదన గురించి ఆలోచించడాన్ని చూపిస్తుంది 12వ సబ్లాడ్ రెండో భావం. అలాగే 12వ సబ్లాడ్ మూడో భావాన్ని కూడా సూచిస్తుంది. ఆ మూడో భావం ఏంటంటే విదేశీ ప్రయాణాలు, తరచూ ఇల్లు మార్చడం, విదేశాల్లో ఇతనికి అదృష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు ఈయనకి అనుకూలిస్తాయి. ఇక్కడ 12వ భావాధిపతి కూడా 4, 2, 3 భావాలని ఇండికేట్ చేస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా 5, 12 భావాలను ఇండికేట్ చేయట్లేదు. 5, 12 భావాలు ఈయన కోర్టు కేసులో గెలవడానికి సూచిస్తాయి. ఇక్కడ రాజ్ తరుణ్ కోర్టు కేసు గెలవడానికి ఏమాత్రం అవకాశం లేదు. అక్కడ లావణ్య గారు 6, 11 భావాలు మాత్రం 6వ భావాన్ని 4, 1, 6 భావాలను చూపిస్తున్నాయి. కాబట్టి ఆమె కోర్టు కేసులో విజయం సాధిస్తుంది, తన ఇచ్చ నెరవేరుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీకు మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి, మిమ్మల్ని అలరిస్తాయి అని నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం, ఉంటానండి.